చైనా ఫస్ట్ నినాదంతో భారత్కు దూరం జరిగిన మాల్దీవులు దారికొచ్చింది. భారత్తో సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ప్రధాని మోదీ పర్యటనలో ఈ విషయం స్పష్టంగా కనిపించింది. దౌత్య విభేదాల తర్వాత తొలిసారి ద్వీపదేశానికి వెళ్లిన భారత ప్రధానికి ఘన స్వాగతం లభించింది. ఈ పర్యటనలో ఇరు దేశాలు ప్రజల మధ్య సంబంధాలు మరింత బలపడతాయని ప్రధాని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యంగా ద్వీపదేశం మాల్దీవుల్లో పర్యటిస్తున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. 2 రోజుల పర్యటనలో భాగంగా మాలేలో ల్యాండ్ అయిన మోదీకి మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు స్వయంగా స్వాగతం పలికారు. ఆ దేశ విదేశాంగ, రక్షణ, ఆర్థిక, హోంశాఖ మంత్రులు కూడా విమానాశ్రయానికి తరలివచ్చారు. ఆ తరువాత సైనిక వందనంతో ప్రధాని మోదీకి అధికారిక స్వాగతం పలికింది మాల్దీవులు ప్రభుత్వం. ఈ సందర్భంగా ఆ దేశ రక్షణ కార్యాలయంపై మోదీ ఫోటో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గతేడాది ప్రధాని మోదీ లక్షద్వీప్పై మాల్దీవుల మంత్రులు చేసిన వివాదాస్పద ప్రకటనలతో 2 దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. విభేదాల అనంతరం ప్రధాని ఆ దేశానికి వెళ్లడం ఇదే మొదటిసారి కావడంతో ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ పర్యటనతో ఇరు దేశాలు ప్రజల మధ్య సంబంధాలు మరింత బలపడతాయని ప్రధాని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. ముయిజ్జుతో సమావేశమై దౌత్య, వాణిజ్య సంబంధాల బలోపేతానికి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా పలు కీలక ఎంఓయూలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. మాల్దీవులకు 4,850 కోట్లు లైన్ ఆఫ్ క్రెడిట్ ప్రకటించింది భారత్. आपसी निवेश को गति देने के लिए हम शीघ्र ही बायलैटरल इन्वेस्टमेंट ट्रीटी फाइनलाइज करने की दिशा में काम करेंगे. फ्री ट्रेड एग्रीमेंट पर भी बातचीत शुरू हो गई है. अब हमारा लक्ष्य है फ्रॉम पेपर वर्क टू प्रॉस्पेरिटी. మాల్దీవులు అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు ఎన్నికైన మొదట్లో చైనా అనుకూల విధానాలు అవలంబిస్తూ ఇండియా అవుట్ నినాదాన్ని ఎత్తుకున్నారు. దీంతో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. మాల్దీవులకు భారత్ అందిస్తున్న సైనిక సాయాన్ని వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితులు తలెత్తాయి. ఈ నేపథ్యంలోనే విడతల వారీగా గత మే నాటికి మాల్దీవుల్లోని భారత్ సైన్యం వెనక్కి వచ్చేసింది. భారత్తో కలిసి నిర్వహిస్తున్న ప్రాజెక్టులను నిలిపివేయాలని మాల్దీవులు నిర్ణయించింది. అయితే తన నిర్ణయాల ప్రభావం ముయిజ్జుకు త్వరగానే అర్థమైంది. భారత పర్యాటకులు బాయ్కాట్ చేయడంతో మాల్దీవుల పర్యాటకం కకావికలమైపోయింది. పర్యాటకంపై ఆధారపడిన మాల్దీవుల ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. ఇది ముయిజ్జు ప్రభుత్వాన్ని కష్టాల్లోకి నెట్టింది. ఇంటా బయట తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో భారత్తో సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి ముయిజ్జు మొగ్గు చూపారు. గతేడాది మన దేశ పర్యటనకు వచ్చిన మహ్మద్ ముయిజ్జు ప్రధాని మోదీని మాల్దీవులకు ఆహ్వానించారు. శనివారం జరగనున్న మాల్దీవుల 60వ జాతీయ దినోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు.